రమణీయ సంజీవనానికి స్వాగతం. ఓ ఆస్థాన జ్యోతిషిని భార్యకు, ఓ పేదోడి భార్యకు ఇద్దరి మధ్య బాగా గొడవ అవుతుంది. అంతేగా, గొడవ కాగానే ఆ పేదోడి భార్య ఆ పేదోనితో భర్తతోటి చెప్తుంది, నువ్వెట్లయినా కూడా ఆస్థాన జ్యోతిష్యునివి కావాలి. అంతే, నువ్వు ఆస్థాన జ్యోతిషునివి కావాల్సిందే. నువ్వు అయినప్పుడే నీ ముఖం చూస్తా, లేకుంటే నీ ముఖమే నాకు చూపించకు అని ఆ భార్య అట్లా అంటది. అంటే అప్పుడు ఆ భర్త ఏమంటాడు, పేదోడు చదువు రాదు కదా, అందుకే అట్లా కాదే, నాకు చదువే రాదు కాదే, ఈ జ్యోతిషం ఎట్లొస్తుంది అని ఆ భర్త చెప్తాడు. నాకు అదంతా తెలియదు, నువ్వు జ్యోతిషునివి కావాల్సిందే, అప్పుడే నీ ముఖం చూస్తా అని ఇట్లా పోరు పెడుతుంది. పోరు పెట్టినాక దాన్ని తప్పించుకోలేడు. ఎట్లయితే అట్లే ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. ఆ ఇంట్లో ఓ సిరాబుట్టి తీసుకుపోతాడు, కొన్ని పేపర్లు తీసుకుపోతాడు, ఒక పెన్ను తీసుకుపోతాడు. ఇవి తీసుకుపోయి రాజు ఉద్యానవనానికి రోజు ఉదయమే వాకింగ్ వస్తాడు. ఆ ఉద్యానవనం ద్వారం దగ్గర కూర్చుంటాడు. ఈ పేదోడు ఈ కాగితాలు పెన్ను సిరాబుడ్డి పట్టుకొని అక్కడ యంత్రాల బొమ్మలు గీసుకుంటూ ఉంటాడు. జ్యోతిష్యుల్లాగా యంత్రాల బొమ్మలు గీసుకుంటూ ఉంటాడు. ఈలోపు రాజు రానే వస్తూ ఉంటాడు. రాజు ద్వారానికి దగ్గరకు వస్తాడు. దగ్గరకు వచ్చి లోపలికి పోబోతాడు. అంతే, అప్పుడే ఈ పేదోడు ఏమంటాడు, మహారాజా మహారాజా దయచేసి ఒక్కసారి ఆగండి, ఒక్క క్షణం ఆగండి, ఒక్కసారి ఇటు రండి అని అంటాడు. గంతే, ఆ మాటలు రాజు చెవున పడతాయి. చెవున పడి వెంటనే రాజు కూడా వెనక్కి వస్తాడు 2 అడుగులు. గంతే, వెనక్కి రాగానే ఆ ద్వారం దగ్గర ఉన్న పెద్ద మహావృక్షం పెల రాలిపోతుంది, కింద రాలిపడుతుంది. అబ్బా, ఎంత ప్రమాదం తప్పింది! వీడెవడో గొప్ప జ్యోతిషుడు ఉన్నట్టున్నాడు, నా ప్రాణాలు కాపాడిండు అనుకొని రాజు బాగా సంతోషపడతాడు. రాజు బాగా సంతోషపడి వాడికి కొన్ని బహుమానాలు ఇచ్చి సన్మానం చేసి, మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా బహుమానాలు ఇస్తారు. రాజు ప్రాణాలు కాపాడడం గొప్పవాడి, గొప్ప జ్యోతిషునివి అని. అట్లా బహుమానాలు అన్నీ పట్టుకపోయి భార్యకు చూపిస్తాడు. జరిగిన సంగతి అంతా చెప్తాడు. చెప్తే అప్పుడు ఆ భార్య ఏముంటుంది, ఇవన్నీ కాదు నాకు, నువ్వు ఆస్థాన జ్యోతిష్యుని అయినవా కాలేదా ఆ ముచ్చడి చెప్పు నాకు. ఏం లేదే, కాలే అంటాడు. లేదు, నువ్వు అయినాకనే నీ ముఖం చూస్తా అని మళ్ళా వెళ్ళిపోతుందా అనిచ్చి. వాడేం చేస్తాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రాత్రంతా సరిగా నిద్రపోడు. తెల్లారంగానే మళ్ళా రాజభటులు వస్తారు ఈ పేదోడి దగ్గరికి. రాజభటులు వచ్చి నిన్ను రాజు తీసుకురమ్మంటున్నాడని రాజమందిరానికి తీసుకుపోతారు. రాజమందిరానికి తీసుకుపోయినాక అక్కడ చెప్తారు ముచ్చట. ఈ రాజు యొక్క ఉంగరం పోయింది, వేలి ఉంగరం పోయింది, రత్నాల ఉంగరం పోయింది. అది ఎక్కడున్నదో నువ్వైతేనే చెప్తావు కదా, మొన్న రాజు ప్రాణాలు కాపాడినావు కదా, కాబట్టి ఇది కూడా నువ్వే చెప్తావని మిమ్మల్ని తీసుకొచ్చినావు, చెప్పు అని భటులు అంటారు రాజు ముందు. వీనికి పరేషాన్ అవుతుంది, ఏం చేయాలి? ఎందుకంటే జ్యోతిష్యుడే కాదే, మొన్న ఏదో కరెక్ట్ అయింది, అది రాజా వెనక్కి రమ్మన్నందుకు అది ఊలింది ద్వారా కరెక్ట్ అయింది. మరి ఇప్పుడు ఎట్లా అని ఆలోచన చేస్తాడు, భయపడతాడు. ఎట్లయినా తప్పించుకోవాలి అని అనుకొని, నాకు 1-2 రోజుల వ్యవధి ఇవ్వండి మహారాజా, 2 రోజుల వ్యవధిస్తే మీ ఉంగరం ఎవరు దొంగిలించారో చెప్తా అంటాడు. ఏదో తప్పించుకునేటానికో పాచిక. అప్పుడు మహారాజు కూడా, సరే నీకు 2 రోజుల టైం ఇస్తా, కానీ 2 రోజులు నా దగ్గరనే ఉండాలి, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తా అని ఒక గదిలోకి పంపుతాడు. గదిలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. ఎట్లా అని ఆలోచించుకుంటూ ఏమైనా గదికి ఉన్న ఒక కిటికీ గుండా బయటికి చూస్తాడు. ఆ బయట చూస్తే మైదానంలో బాతుల గుంపు అగుపడుతుంది. ఆ బాతుల గుంపులో ఒక కుంటి బాత అగుపడుతుంది. కుంటి బాతు వీక్గా బలహీనంగా ఉన్నది. ఆ కుంటి బాతునే చూస్తాడు 2 రోజులు. ఇది నా లెక్కనే ఉన్నది, ఇది నా చాతగాని దాని లెక్కనే ఉన్నది అని ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటాడు. 2 రోజులు అవుతుంది. భటులు వస్తారు. భటులు వచ్చి ఆ గది తలుపులు తీసి, ఏమైంది, ఉంగరం జాడ తెలిసిందా అని అడుగుతారు. మరి ఏం చెప్పాలి?
అప్పుడు ఆ పేదోడు ఏం చెప్తాడంటే, నేను 2 రోజులైతే ఒక్క బాతునే చూసిన, ఒక్క కుంటి బాతునే చూసిన అని అంటాడు. ఇక అన్నాడో లేదో వెంటనే ఆ భటులు పోతారా, పోయి ఆ కుంటి బాతును పట్టుకుంటారు, కుంటి బాతును కోసేస్తారు. కోస్తే కడుపుల నుంచి వెళ్ళి రింగ్ వెళ్తుంది. ఆహా, ఎంత అద్భుతం! ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది ఆ రింగు మరి అంటే, ఆ రాజమందిరంలో దాసీది దొంగిలించి ఎవరికన్నా అవుపడుతుందేమో అని బాతుతోటి మింగిస్తుంది. బాతుతోటి మింగిచ్చి తర్వాత తీసుకోవచ్చు అని బాతు గుర్తుండటానికి బాతు కాలును ఇరుస్తుంది. అట్లా బాతు కుంటిది అవుతుంది. సో అదే బాతును వీడు కుంటి బాతును చూసిండు కాబట్టి ఆ 2 రోజులు ఓ కుంటి బాతు అని చెప్తే దాన్ని వస్తే రింగ్ వెళ్ళే. ఇక అప్పుడే ఉన్నది, అబ్బా ఎంత గొప్పోడు వీడు, అప్పుడు రాజు ప్రాణాలు కాపాడే. ఇప్పుడు ఈ రింగు కూడా చెప్పే వీడు గొప్పోడే అని ఆ రాజు దగ్గరికి తీసుకుపోతారు. రింగు దొరుకుతుంది. ఇక రాజు అంటాడు, అరే బాబు, నువ్వు గొప్ప జ్యోతిషునివే, ఒకసారి నా ప్రాణాన్ని కాపాడినావు, ఇప్పుడు నా రింగును కూడా దొరికించినావు. ఇక నీ కోరిక చెప్పుకో, ఏదన్నా ఒక కోరిక కోరుకో, నీ కోరికకి ఇస్తా, నీ జ్యోతిష్యాన్ని మెచ్చుకున్నా అని చెప్తే అప్పుడు ఆ పేదోడు ఏం చెప్తాడంటే, మహారాజా, నేను ఆస్థాన జ్యోతిష్యుని కావాలన్న కోరిక నాకుంది మహారాజా అంటాడు. అబ్బో, ఆస్థాన జ్యోతిష్యుని అవుతావా? సరే, నేను అన్న కదా నీకు మాట ఇచ్చిన, కానీ ఒక్క షరతు. మహారాజా చెప్పండి, ఏం షరతు అంటాడు. ఆ దూరం నుండి ఒక ఉద్యోగి నా కోసం ఏదో ఆ సంచిలో పట్టుకొని వస్తున్నాడు. ఆ సంచిలో ఏమున్నదో గనక చెప్తే నీకు ఆస్థాన జ్యోతిష్య పదవి ఇస్తారా బాబు అని చెప్తాడు. ఇక ఏమున్నది, పరేషాన్ అవుతుంది. మళ్ళీ జ్యోతిష్యుడు కాదా, ఇక ఎట్లాగూ దొంగను దొరికిపోతా అనుకుంటాడు. అనుకొని ఏం చెప్తాడంటే రాజుతోటి, మహారాజా, మిమ్మల్ని ఒకసారి వెనక్కి పిలిచి ఉద్యానవనంలో ద్వారం దగ్గర వెనక్కి పిలిచి మీ ప్రాణాలు కాపాడినా. ఇప్పుడు బాతు అని చెప్తే బాతు లోపల రింగు దొరికింది. మహారాజా ఎన్నడైనా కూడా, ఎంత తెలివైన కుందేలైనా కూడా వేటగాడి నుంచి తప్పించుకోలేదు మహారాజా అంటాడు. ఎందుకంటే ఇక నేను తప్పించుకోలేను, ఇక నీ బారిన పడ్డా నేను దొరికిపోతా, ఫేక్ జ్యోతిష్యుని దొరికిపోతా అని అనుకొని అట్లా చెప్తాడు. ఇక చెప్పినాక ఈ లోప ఉద్యోగి రానేమవుతాడా, దాంట్లో నుంచి ఒక కుందేలను తీసిస్తాడు. అబ్బా, కుందేలను తీసిచ్చుండు, వీడు ఎంత గొప్ప జ్యోతిష్యుడు, ఉన్నట్టు చెప్పిండు, కుందేలు లోపల ఉన్నది, కుందేలు ముచ్చట తీసిండు. సరే, నువ్వు గొప్ప జ్యోతిష్యునురా బాబు అని అప్పుడు మెచ్చుకొని ఇక ఆస్థాన జ్యోతిష్యునిగా నియమిస్తాడు. చూసినరా, అంటే ఒక్కొక్కసారి కొందరు వ్యక్తులలో అదృష్టం అలా తన్నుగా వస్తుంది. అందుకే అంటారు కదా, కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని, కలిసి వస్తే ఇట్లా ఆస్థాన జ్యోతిష్య పదవి కూడా వరిస్తుందని చెబుతూ ఈ వీడియోను లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.